తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గోదావరి నీటి కోసం పడిన పాట్లను గుర్తు చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. ఏ ప్రభుత్వంలో పనిచేసినా ప్రజల కోసమే శ్రమించానన్నారు. నిన్న సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి తుమ్మలపై కమెంట్ చేశారు. దీనికి కౌంటర్ గా తుమ్మల రియాక్ట్ అయ్యారు. తనను అవమానిస్తున్న నాయకులకు తానేంటో తెలుసన్నారు మంత్రి తుమ్మల. సంతృప్తి ఉంది, కానీ ఈరోజు మాట్లాడే నాయకులతోటి ప్రజలను గందరగోళంలో పెట్టాలని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా మిత్రులు, మాజీ ఇరిగేషన్ మంత్రులు, మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది. కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే, టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి, ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు. నేను కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రకటనల కోసమో, ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. మీ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజ్యులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు గంగలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీనేవా, గాలేరు నగరి, తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప ఫ్లెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి కదీర్ అందిస్తారు. కదీర్, మంత్రి తుమ్మల ఎమోషనల్ కావడానికి కారణాలు ఏంటి? శ్రవంతి, ఈరోజు మంత్రి తుమ్మల భావోద్వేగానికి లోనయ్యారు, కంటతడి కూడా పెట్టడం జరిగింది. కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సన్నాహక సభ ఏర్పాటు చేసుకొని బటన్లు నొక్కే కార్యక్రమం చేపడుతున్న మంత్రుల ఉత్సాహం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. అయితే ఆ కామెంట్ పైన ఈరోజు తుమ్మల స్పందించారు. తుమ్మల స్పందించి దీనికి సంబంధించి సుదీర్ఘకాలంగా తను 40 ఏళ్ల సుదీర్ఘకాల రాజకీయ జీవితం గురించి ఈ రోజు చెప్పదలుచుకున్నానని చెప్పేసి ఆ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. అయితే ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో పనిచేస్తున్నాను. 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా చిన్న నీటి, మధ్య తరగతి నీటిపారుదల శాఖ మంత్రి నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రి, రోడ్ల భవనాల శాఖ మంత్రి నుంచి ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి వరకు ఇట్లా ప్రతి క్యాబినెట్ లో కూడా అతను మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. అయితే సుదీర్ఘ కాలంగా గోదావరికి సంబంధించిన నీళ్లని వాడుకోలేక జిల్లా అతలాకుతలం అవుతుంది అనే కేవలం నాగార్జున సాగర్ ఎడమ కాలువను మాత్రమే వాడుకొని ఖమ్మం జిల్లా వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి గోదావరి నీళ్లను ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని గురించి తన తాపత్రయం ఉంది. ఖమ్మం జిల్లాని సస్యశ్యామలంగా ఉంచాలి, జిల్లా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. కాబట్టి ఇక్కడ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి తన ఆరాటం తప్ప ఎక్కడ బటన్ల కోసం అని కానీ లేక ఫ్లెక్సీల ఏర్పాటు కోసం తను ఎప్పుడు ఉత్సాహపడలేదు, ఎప్పుడు ముందుకు రాలేదు, తనకు అలాంటి అలవాటు కూడా లేదని చెప్పారు. అందులో భాగంగానే హరీష్ రావు అంటే తనకు ఇష్టం అని చెప్పేసి, అదేవిధంగా హరీష్ రావు యొక్క
సబ్జెక్ట్ మాట్లాడే తీరు కానివ్వండి, అతని ఉన్న అవగాహన కానివ్వండి, అనేక రకాల అంశాలు హరీష్ రావులో తనకు నచ్చే గుణాలని చెప్పేసి అలాంటి వ్యక్తి కూడా తనతో సుదీర్ఘ కాలంగా ప్రయాణం చేస్తున్న హరీష్ రావుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరంగా బాధ కలిగించిందని చెప్పేసి అన్నారు. అయితే దుమ్ముగూడెం ప్రాజెక్టు చేయలేకపోయి దేవాదుల ప్రాజెక్టును చేయడం జరిగిందని చెప్పేసి కాటన్ ద్వారా కట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయొచ్చు అని చెప్పేసి అప్పుడు వైఎస్ఆర్ చెప్పినట్టుగా తెలిపారు. దానికి సంబంధించి వైఎస్ఆర్ మరణించడంతో ఆ పనులు ఆగిపోయాయి. అప్పుడే అతను ఎంతో అభిమానించే రాజశేఖర రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్పి గోదావరి నీళ్లే అడిగటం జరిగింది. అయితే బీఆర్ఎస్ లో చేరటం కోసం కూడా ఇట్లా సీతారామ పనులు పూర్తి చేయాలి, జిల్లా సస్యశ్యామలం కావాలనే కండిషన్ తోనే జాయిన్ అయ్యేట్టుగా చెప్పారు. అదేవిధంగా రోళ్లపాడు బయారం ప్లాన్ కూడా మార్చడం జరిగిందని చెప్పారు. దాంతో పాటుగా ఇట్లా 3 పంప్ హౌసులు పూర్తయ్యాయి, ఇంకోటి కావాల్సి ఉంది. అయితే మొత్తం 155 రోడ్డు క్రాసింగ్ వద్ద బ్రిడ్జీలు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అతను ప్లాన్ ఇచ్చినట్టు చెప్పారు. అందులో భాగంగానే ఇళ్లందుకు వేరే లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇవ్వాలని కూడా సూచించారు. దాంతో పాటుగా ఆ పనులు కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా ఎన్టీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ వరకు అనేక ప్రాజెక్టులు, అటు ఆంధ్రీనివా దగ్గర నుంచి కానివ్వండి, రాయలసీమలో ఇట్లా ఆ నీళ్లకు సంబంధించిన ఉద్యమాలు జరిగినప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో తన యొక్క పాత్ర అనేది ఉన్నది. దాంతో పాటుగా అనేక రకాల ఆశయాల్లోనే ఎత్తైన ప్రాజెక్టులలో కూడా తన భాగస్వామ్యం ఉంది. అలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులలో తన భాగస్వామ్యం ఉంది. ఇటు అనంతపురం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు అనేక ప్రాజెక్టులలో తుమ్మల యొక్క శిలాఫలకాలు కానివ్వండి, తను చేసిన అభివృద్ధి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రత్యేకించి ఏం చెప్పుకునే పరిస్థితి లేదు. అయితే మోటార్లను రన్ చేయకపోతే 8 కోట్లు వృధా అవుతాయి కాబట్టి ఆ నీళ్లను మొదలు రావాలని చెప్పేసి తను భావిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పాలేరుకు నీళ్లు వచ్చాకనే ఇల్లందుకు, అదేవిధంగా బయారంకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి సూచించినట్టుగా తెలపడం జరిగింది. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చుక్క నీరు లేని వేంసూరు మండలానికి కూడా రివర్స్ గ్రావిటీ ఫోర్స్ ద్వారా వేంసూరు మండలానికి నీళ్లు తీసుకెళ్లగలిగానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ 2 పంటలు పండుతా ఉన్నాయని చెప్పేసి అతను తెలపడం జరిగింది. దాంతో పాటుగా కరువు మండలమైన తిరుమలపాలెం మండలానికి కూడా నీళ్లు రావడం జరిగింది. సాగర్ కాలువ పైన ఇట్లా 32 గేట్లు పెట్టించి వేంసూరు వరకు నీళ్లు ఇప్పించినట్టుగా తన చరిత్ర ఉందని, దాని గురించి హరీష్ రావు తెలుసుకోవాలని చెప్పేసి తెలిపారు. దాంతో పాటుగా ఇట్లా పాలేరు రూపురేఖలు మారటానికి తను రావడమే భక్తరామ్ దాస్ ప్రాజెక్టు పూర్తి కావడం అనేది ఎంత ఆవశ్యకత ఉందో అక్కడ తిరుమలపాలెం ప్రజల్ని, అదేవిధంగా పాలేరు ప్రజల్ని అడిగినట్లయితే స్పష్టమవుతుందని చెప్పేసి తుమ్మల తెలపడం జరిగింది. దాంతో పాటుగా ప్రజల నుంచి తనకు సంతృప్తి కోరుకుంటున్నాను కానీ రాజకీయ నాయకుల ద్వారా తను ఎటువంటి సంబంధించిన గ్రీటింగ్స్ తను కోరుకోవటం లేదని చెప్పేసి తెలిపారు. దాంతో పాటుగా అభిమానించే నాయకులే ఈ విధంగా చెప్పటం అనేది కొంత బాధ కలిగిస్తుందని చెప్పేసి తెలిపారు. దాంతో పాటుగా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని ప్రాజెక్టు పనులు త్వరతగిన పూర్తి చేయడం జరిగింది. కీర్తి ప్రతిష్టల కోసం ఎన్నడూ వెంపర్లాడలేదని చెప్పేసి ఫ్లెక్సీల నాయకుడిని అతను కట్టిన వంతెనలు, అదేవిధంగా రోడ్లు పేరు తీసుకొస్తాయని చెప్పేసి అతను కన్నింటి పరితం అవడం జరిగింది. సాగర్ నుంచి మొదలుకొని ఇప్పుడు సీతారామ వరకు తన మార్కు ఉంటుందని చెప్పేసి ఎన్నడూ తను అలాంటి పనులు చేయలేదని చెప్పేసి, మార్కు ఉండాలని చెప్పేసి ఎన్నడూ అతను భావించలేదని చెప్పేసి ఖర్చు పెట్టి భక్తరామ్ దాస్ ప్రాజెక్టు పూర్తి చేస్తే అది ఈ రోజు 60,000 కోట్ల రూపాయలు దాని ద్వారా ప్రతిఫలాలు అక్కడి ప్రజలు పొందుతున్నారని చెప్పేసి చెప్పారు. దాంతో పాటుగా 10 నియోజకవర్గాలకు నీళ్లు తేవడంతో పాటు సమీప నైబర్ డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా నైబర్ మండలాలు ఉండే ఏదైతే ఉన్నాయో అవి కూడా తడిగా ఉండాలని చెప్పేసి, అవి కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి, ఆ విజువల్ గ్రీనరీ కనపడాలి అన్నట్టుగా తన ఉద్దేశం, తన లక్ష్యంగా ఉన్నట్టుగా తెలిపారు. దాంతో పాటుగా గుండాల్ రోడ్డు దగ్గర నుంచి తులారం, అదేవిధంగా తాలిప్రేరు ప్రాజెక్టు, ఇలాంటి అనేక అంశాలు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు వెంగళరావు ప్రభుత్వం, అదేవిధంగా బోడెపూడి, మంచికంటి వారందరికీ సహకారం అందించడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వాలు లేకపోయినా వాళ్ళకు అనుకూలంగా పనిచేశాను, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశాను, నేను ఎన్నడూ కూడా ఒక లపంగి రాజకీయాలు చేయలేదని చెప్పేసి తెలిపారు. ఏదైతే సీతారామకు సంబంధించిన బట్టలు నొక్కే కార్యక్రమం అని చెప్పేసి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపిస్తుందో దాని పట్ల కొంత అతను అసహనానికి గురయ్యారు. దాంతోనే కంటతడి పెట్టడం జరిగింది. శ్రవంతి.